మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు తప్పనిసరిగా నందీశ్వరుణ్ణి దర్శించుకోవాలని పండితులు చెబుతున్నారు. శివ భగవానుడు జ్ఞానదేవుడు. జ్ఞానికి మాత్రమే పరుల దోషాలు స్పష్టంగా కనిపిస్తాయి. విషరూపాలైన ఆ దోషాలను మనలో ప్రవేశించనీయకుండా కంఠంలోనే అదిమిపెట్టి బంధించగల పరమేశ్వరుడే ఆ ఆదిశంకరుడు. అలాంటి మహిమాన్వితమైన మహాదేవుణ్ణి ఆలయాల్లో దర్శించుకునేవారు ముందు నందీశ్వరునికి ప్రణమిల్లి నమస్కరించాలి. శివ మందిరంలో ప్రవేశిస్తుండగా శివుని వాహనమైన నంది భగవానుడితో తమ కోరికలను వృషభుడి చెవిలో చెప్పుకుంటే శుభప్రదంగా పూర్తవుతాయని విశ్వాసం. సాధారణంగా ఎద్దుకు బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుందని పెద్దలు అంటుంటారు. కాబట్టి భగవత్ కార్యానికి వినియోగపడే వృషభం కూడా అర్పించబడుతుందని పండితుల వాక్కు. అందుచేత మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్లే భక్తులు ముందుగా నందీశ్వరుని పూజించి ఆయనకు నేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. మహాశివరాత్రి నాడు నందీశ్వరునికి మహాదేవునికి జరిగే అభిషేకాలను దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు శివ సాయుధ్యము విశేష ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.